హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో మనకి నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ నుండి వచ్చేసి మేనేజ్మెంట్ ట్రైనీ అనే రోల్ కోసం వివిధ డిపార్ట్మెంట్స్ నుండి వచ్చేసి మనకి ట్రైనింగ్ ఇచ్చి ఈ యొక్క ట్రైనింగ్ పీరియడ్లో 40,000 ఫర్ మంత్ స్టైఫండ్ ప్రొవైడ్ చేసే విధంగా ఒక నోటిఫికేషన్ అనేది కూడా రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఈ యొక్క వీడియోకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడగలరు. సో మనకు వచ్చేసి నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ నుండి వచ్చేసి ఈ యొక్క మేనేజ్మెంట్ ట్రైనీ రోల్ కోసం వచ్చేసి ద ఇయర్ ఆఫ్ 2024 కింద హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. సో ఆ యొక్క వేరియస్ వేకెన్సీ పొజిషన్ గురించి, శాలరీ గురించి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ మనకి వేకెన్సీస్ విషయానికి వస్తే కేటగిరీ వైజ్ కూడా మనకి ఇక్కడ వేకెన్సీస్ అనేది కూడా డివైడ్ చేయడం అయితే జరిగిందనమాట. ఫస్ట్ పొజిషన్ వచ్చేసి మనకి మేనేజ్మెంట్ ట్రైనీ కెమికల్ డిపార్ట్మెంట్ నుండి వచ్చేసి 56 వేకెన్సీస్ తోటి హైరింగ్ చేసుకుంటున్నారు. ఈ యొక్క 56 వేకెన్సీస్ గాను మనకి కేటగిరీ వైజ్గా డివైడ్ చేయడం కూడా జరిగింది. ఆ డీటెయిల్స్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేశాను. అక్కడ మీరు కేటగిరీ వైజ్గా డివైడ్ చేసి చూడవచ్చు. ఈ వీడియోలో మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇది కూడా నేను ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. సో కెమికల్ డిపార్ట్మెంట్ నుండి వచ్చేసి మనకి 56 వేకెన్సీస్ తోటి హైరింగ్ అయితే ఉన్నాయన్నమాట. దీనికి వచ్చేసి మనకి స్టార్టింగ్ శాలరీ 40,000 నుండి 1,40,000 వరకు అయితే మనకి శాలరీ కూడా రావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి మేనేజ్మెంట్ ట్రైనీ మెకానికల్ డిపార్ట్మెంట్ నుండి 18 వేకెన్సీస్ తోటి హైరింగ్ చేసుకుంటున్నారు. దీనికి కూడా మనకి 40,000 నుండి 1,40,000 వరకు ఫర్ మంత్ శాలరీ అయితే పే చేస్తారు. థర్డ్ పొజిషన్ వచ్చేసి మనకి ఎలక్ట్రికల్ మేనేజ్మెంట్ ట్రైనీ అనమాట. దీనికి వచ్చేసి మనకి 21 వేకెన్సీస్ తోటి హైరింగ్ చేసుకుంటున్నారు. ఈ యొక్క జాబ్ కూడా మనకి 40,000 నుండి 1,40,000 వరకు అయితే హైయెస్ట్ శాలరీ కూడా ఎర్న్ అయితే చేయొచ్చు అనమాట. ఈ విధంగానే మనకి ఇన్స్ట్రుమేషన్ మేనేజ్మెంట్ ట్రైనీ 17 వేకెన్సీస్, తర్వాత కెమికల్ ల్యాబ్ వచ్చేసి 12 వేకెన్సీస్ ఉన్నాయి. సివిల్ డిపార్ట్మెంట్ మేనేజ్మెంట్ ట్రైనీకి 3 వేకెన్సీస్ ఉన్నాయి. తర్వాత ఫైర్ అండ్ సేఫ్టీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, తర్వాత మనకి మెటీరియల్స్, ఇలా మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అదేవిధంగా ఎవరైతే నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకు వచ్చేసి మేనేజ్మెంట్ ట్రైనింగ్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కూడా అయితే ఇక్కడ వేకెన్సీస్ అయితే కూడా మనకి అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట. క్యాస్ట్ బట్టి మనకి కేటగిరీ వైజ్గా ఇక్కడ పోస్టులు అయితే కూడా డివైడ్ చేయడం అయితే జరిగింది. దానికి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్ కూడా వీళ్ళు మనకి ప్రొవైడ్ అయితే చేస్తున్నారనమాట. సో శాలరీస్ విషయానికి వస్తే మనకి ఫస్ట్ వీళ్ళు 1 ఇయర్ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారనమాట. ఈ యొక్క 1 ఇయర్ ట్రైనింగ్లో వచ్చేసి మనకి 40,000 ఫర్ మంత్ పే స్కేల్ అది కూడా పే చేయడం అయితే జరుగుతుంది. ఆన్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత వచ్చేసి మీకు 40,000 నుండి 1,40,000 వరకు అయితే హైయెస్ట్ పే స్కిల్ కింద అయితే మీకు పే చేయడం అయితే జరుగుతుందన్నమాట. దానితో పాటు మనకి అదర్ అవైలెన్సెస్ ఉంటాయి, బెనిఫిట్స్ ఉంటుంది, లీవ్స్, మెడికల్ ఫెసిలిటీస్ కావచ్చు, ఆ స్కీమ్స్ అన్ని కూడా మనకి ఈ యొక్క ఇంక్లూడింగ్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారనమాట. సో మీకు 1 ఇయర్ ట్రైనింగ్ పీరియడ్లో 40,000 ఫర్ మంత్ పే చేస్తారు. ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మనకి అప్ టు 1,40,000 ఫర్ మంత్ అయితే మనకి బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ బట్టి మనకి ఇక్కడ పే చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి వచ్చేసి ఎగ్జిక్యూటివ్ సర్వీస్ అగ్రిమెంట్ కూడా మనకి పే అయితే ఉంటుందన్నమాట. అట్లీస్ట్ 3 ఇయర్స్ అయితే మనము ఇక్కడ వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. దాని తర్వాత మనకి ఫుల్ టైమ్గా ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తారు. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఎవరైతే టెక్నికల్ కావచ్చు, నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేషన్స్ ఉంటారో అది కంప్లీట్ చేసి అయితే ఉండాలి. మినిమం 18 ఇయర్స్ నుండి 27 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు అనమాట. లైక్ కెమికల్ ఎవరైతే మేనేజ్మెంట్ ట్రైనీ కెమికల్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకు వచ్చేసి బీటెక్లో ఎవరైతే కెమికల్ ఇంజనీరింగ్ లేకపోతే కెమికల్ టెక్నాలజీ చేసిన వాళ్ళు, రిలవెంటెడ్ బ్రాంచెస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో అలా మీరు క్వాలిఫికేషన్ బట్టి అయితే అప్లై అయితే చేసుకోవాలన్నమాట. అలా మనకి కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమేషన్, కెమికల్ ల్యాబ్, సివిల్, ఫైర్ అండ్ సేఫ్టీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మ్యారిటల్, తర్వాత హెచ్ఆర్, ఇలా అన్ని వేకెన్సీస్ అయితే కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట. ఏజ్ లిమిటెడ్ వచ్చేసి 18 ఇయర్స్ నుండి స్టార్ట్ అయ్యి 27 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు అనమాట. సో కంప్లీట్ డీటెయిల్స్ వచ్చేసి నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. అక్కడ నుండి మీరు అప్లై చేసుకోవచ్చు. దీనికి వచ్చేసి అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుందన్నమాట. ఎవ్రీ పోస్ట్కి వచ్చేసి మనకి 700 వరకు అయితే ఫీజు అయితే ఉందన్నమాట. అది పే చేసి మీరు అప్లై అనేది కూడా చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. సో అప్లికేషన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే మనకి ఆన్లైన్ ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. ఆ డేట్స్ కూడా నేను ప్రొవైడ్ అయితే చేస్తాను. ఫస్ట్ స్టెప్ కింద మనము క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. మీరు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు ఒక ఐడి అనేది ప్రొవైడ్ అయితే చేస్తారనమాట.
ఆ ఐడి తోటి స్టెప్ 2 కింద వచ్చేసి మన యొక్క ఫామ్ అనేది కూడా మన డీటెయిల్స్ తోటి ఒక ఫామ్ అనేది ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. థర్డ్ స్టెప్ కింద మన యొక్క ఫోటో, సిగ్నేచర్, డాక్యుమెంట్, సర్టిఫికెట్స్ అన్నీ అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఏమేం డాక్యుమెంట్స్ కావాలి ఆ క్లియర్ ఇన్ఫర్మేషన్ కూడా ఆ పర్టికులర్ పీడిఎఫ్ డాక్యుమెంట్లో అయితే ఉంటుంది. అక్కడ చూడండి, మీకు ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఫోర్త్ స్టెప్ కింద మనము మన యొక్క డీటెయిల్స్ ఏదైతే అప్లికేషన్లో ప్రొవైడ్ చేస్తామో అక్కడ ప్రివ్యూ చేసేసి సబ్మిట్ అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. ఫిఫ్త్ స్టెప్ కింద మనం పేమెంట్ అయితే చేయాలి గైస్. సో ఈ విధంగా మీరు 5 స్టెప్స్ కింద అయితే అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. సో మనకి ఎగ్జామ్ సెంటర్స్ కూడా మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ లొకేషన్స్లో అయితే ఉందన్నమాట. హైదరాబాద్ లొకేషన్లో అయితే మనకు ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి అమరావతి లొకేషన్లో అయితే మనకి ఎగ్జామ్ సెంటర్స్ కూడా అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట. అక్కడ కూడా మీరు ఎగ్జామ్స్ అనేది కూడా అటెండ్ అయితే అవ్వచ్చు. సో అది కంప్లీట్ అయిన తర్వాత మనకి టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేస్తారనమాట వీళ్ళు. టెస్ట్ కండక్ట్ చేసిన తర్వాత మనకి పర్సనల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. తర్వాత ఫైనల్ సెలెక్షన్ అయితే ఉంటుందన్నమాట. సో మనకి ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్ ఫస్ట్ కండక్ట్ చేస్తారు. మనకి 80% అయితే వెయిటేజ్ మార్క్స్ ఉంటుంది. పర్సనల్ ఇంటర్వ్యూ వచ్చేసి 20% మార్క్స్ ఉంటుంది. అలా 100 మార్క్స్కి మనకి క్యాలిక్యులేషన్ చేసి మనకి ఫైనల్ సెలెక్షన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ అయితే చేసి మనకి కట్ ఆఫ్ చేసి జాబ్స్ అనేది కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫైనల్గా డేట్స్ విషయానికి వస్తే గాయస్, మనకి వీళ్ళు 12th నుండి అయితే జూన్ 12th నుండి అప్లికేషన్ స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. లాస్ట్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 2 జూలై వరకు అయితే మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. దానికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ కూడా అన్నీ ఆ పర్టికులర్ వెబ్సైట్లో అయితే ఉంటుందన్నమాట. సో ఈ యొక్క డ్రైవ్ లింక్ అదేవిధంగా అప్లికేషన్ డైరెక్ట్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుండి అయితే మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు.